హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ప్రత్యూష. ఈరోజు మనం దిల్సుఖ్ నగర్లోని అమృతం ఆయుర్వేదం నిలయంలో ఉన్నాం. సో ఈరోజు మనతో పాటు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు. సో అసలు ఆయుర్వేదం అంటే ఏంటి, ఆయుర్వేదం మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుంది, సో ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సరే, ఆయుర్వేదం అంటే మన పెద్దలు మనకిచ్చిన ఒక వరం అని అందరికి తెలుసు. కానీ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆయుర్వేదం అంటే ఒక్కొక్కరు ఒక్కటి అనుకుంటూ ఉంటారు. అంటే ఆయుర్వేదం అంటే మనకి ఆకులు, అలమలు, ఈ వేర్లు వీటి నుంచి తీసిన రసాయనాలతో ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి దాన్ని ఆయుర్వేదం అని అంటుంటారు. సో మీ దృష్టిలో అసలు ఆయుర్వేదం అంటే ఏంటి? నిజంగానే జనాలు అనుకునేది ఆయుర్వేదం అంటారా, లేదంటే ఇంకా ఏమైనా దానికి ఉందా? ఆయుర్వేదం అంటే మీనింగ్, ఆ పదానికి ఒక ప్రత్యేకమైన మీనింగ్ ఉందండి. ఆయుష్ను కాపాడుకునే విజ్ఞానాన్ని నేర్చుకోవడమే ఆయుర్వేదం. ఓకే. అంటే విజ్ఞానం అంటే ఏంటి? మన శరీరం ఎలా తయారైంది, మన శరీరానికి ఎలాంటి ఆహారం కావాలి, ఎలాంటి నీటిని కావాలి, మనం దాన్ని ఆ శరీరానికి ఎలా ఉపయోగించుకోవాలి, జీవన విధానం ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకుని కాపాడుకునే విధానమే ఆయుర్వేద విజ్ఞానం. అంతేగాని ఆయుర్వేదం అంటే మందులు ఏదో, లేకపోతే ఏదో ట్రీట్మెంట్లు, లేదో ఆపరేషన్ లేకుండా ఇంకేదో ఆకులు మూలికలు ఇచ్చేదని కాదు ఇక్కడ అర్థం. ఇప్పుడు ఆకులు అంటే మనం తినే ఆహారంలోనూ అవే ఉన్నాయి, మనము వాడుకునే వాటిలోనూ కూడా ప్రకృతిలో ఉండేవే మనం వాడుకోవాలి. ఇక్కడ ఔషధంగా కూడా అదే పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఆహారమే ఔషధం ఇక్కడ. కానీ ఇప్పుడు ఏమైంది, ఆహారం వేరైంది, ఔషధం వేరైపోయింది. ఎందుకంటే ఆ మోడర్న్లో రకరకాలుగా ఇచ్చి ఇది మెడిసిన్ అని పేరు పెట్టారు కాబట్టి. గతంలో ఒక పాత రోజులు తీసుకున్నట్లయితే వాళ్ళ మూలికల్ని అదొక ఆహారంలో భాగంగా వాడేవాళ్ళు. ఓకే, ఈ తిథిలో ఇది తీసుకోవాలి, ఈ నక్షత్రంలో ఇది తీసుకోవాలి, ఈరోజు అమావాస్య ఉంటే ఎలా తీసుకోవాలి, ఈరోజు ఇవి తీసుకోకూడదు అని రకరకాల ఆకులు, కూరగాయలు, పళ్ళు, ధాన్యాలు ఇలాంటి వాటినే ఔషధంగా తీసుకున్నారు. ఇప్పుడు ఆయుర్వేద ఔషధాలు తయారు చేసే వాటిలో చాలా రకాల ద్రవ్యాలన్నీ కూడా ఇలా ప్రకృతిలో మనకు ఆకుకూరలు, కూరగాయలుగా వచ్చిన వాటినే వాడుతున్నాం, ధాన్యాలుగా వచ్చిన వాటినే వాడుతున్నాం. ఓకే. కానీ కొంత లిమిట్ మాత్రమే ఉపయోగిస్తున్నారు కాబట్టి, అంటే మనం ఆహారంలో కూడా చాలా అంటే 70-80 రకాల మించి తీసుకునే పదార్థాలు ఏమీ లేవు. ఒక మీరు పప్పులు ఒక 10 రకాలు తీసుకోవచ్చు, ఆకుకూరలు 10 రకాలు తీసుకోవచ్చు, కూరగాయలు ఒక 20 రకాలు తీసుకోవచ్చు, గ్రెయిన్స్ ఇంకో 10 రకాలు తీసుకోవచ్చు, మీరు డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇంకో 10 రకాలు, ఫ్రూట్స్ ఉంటే 10 రకాలు, ఇంకెందుకంటే ఏముంటున్నాయి. ఎప్పుడైనా రేర్గా సంవత్సరంలో ఎప్పుడైనా ఒకసారి ఏదైనా మీరు కొత్తగా వాడితే ఏదైనా వాడి ఉండొచ్చేమో, కానీ మీ రెగ్యులర్ ఆహారంలో ఆ 70-80 రకాలు దాటి మీరు వెళ్ళట్లేదు కాబట్టి ఆయుర్వేదంలో 7-8 వేల రకాల మూలికల్ని ఇలా రకరకాలుగా ఆహారంగానో ఔషధంగానో తయారు చేసి ఇస్తున్నారు. ఓకే, ఇదే ఆయుర్వేదం. ఓకే. సో అంటే ఇప్పుడు ఆయుర్వేదం ట్రీట్మెంట్ అంటే కొంతమంది ఏంటంటే ఎలాంటి మెడిసిన్ ఉండదు అని అనుకుంటూ ఉంటారు. సో నిజంగానే ఆయుర్వేదం మెడిసిన్ ఏం లేకుండా ఇలాంటి మీరు అన్నట్లు ఇప్పుడు ఈ మూలికలు, ఈ రసాయనాలతో ట్రీట్మెంట్ చేస్తారా, లేదంటే ఏమైనా మెడిసిన్ కూడా యూజ్ చేస్తారా ఆయుర్వేదంలో? ఇప్పుడు ప్రకృతిలో అన్నిటినీ వాడుకుంటుందండి ఆయుర్వేద సిస్టమ్. ఆయుర్వేదము బంగారం దగ్గర నుంచి, వెండి దగ్గర నుంచి, డైమండ్స్ దగ్గర నుంచి అన్నిటినీ భస్మాల రూపంలోను, పాయిజన్స్గా ఉన్నాయి సైనైడ్స్ లాంటి వాటిని కూడా భస్మం రూపంలో, అంటే వాటిలోని విషగుణాలను తీసేసి వాటిని అమృతీకరణం చేసి వాడే విధానం ఉందన్నమాట. ఇది ఆయుర్వేదం. దీంతో మినరల్ కాంపౌండ్స్ చాలా ఉన్నాయి. అవన్నీ ఇంత చిటిక ఒక మన కావాల గింజంతా ఇస్తే అది మన పెద్ద గుమ్మడికాయ అంత పనిచేస్తుంది అనమాట. అంటే అలాంటివి ఉన్నాయి ఆయుర్వేదంలో. కానీ ఇవన్నీ వీటి యొక్క విజ్ఞానం చాలా వరకు నేర్చుకోలేదు చాలామంది. ఏదో కొంత నేర్చుకొని ఆ హాఫ్ నాలెడ్జ్తో కొన్ని చేసిన దానివల్ల కొంతమందికి ప్రమాదం కూడా జరుగుతుంది. ఎందుకంటే దాన్ని ప్రాపర్గా శుద్ధి చేయకపోతే అది సరిగా పనిచేయదు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎగ్జాంపుల్, మీరు బియ్యం తీసుకున్నారు, సరిగ్గా ఉడకకపోతే అలాంటి అన్నం తింటే ఏమవుతుంది? కడుపు నొప్పి వస్తుంది, ఉబ్బరంగా అనిపిస్తుంది. మరి ఒక చిన్న అన్నానికే ఇంత ప్రాబ్లం ఉంటే ఒక బంగారమో, వెండో, రాయికో లేకపోతే ఇంకో దాన్ని చేసి శుద్ధి చేసి వాడారంటే దానికి ఇంకెంత పవరు, దానికి ఎంత శుద్ధి చేసి ఉండాలి, అది ప్రాపర్గా శుద్ధి అయిందా లేదా నిర్ధారణ చేసుకోవడానికి మనకు ఒక మార్గాలు, దానికి కొన్ని టెస్టులు ఉంటాయి, అవి ఉండాలి. ఇలాంటివి లేకుండా చేస్తున్నారు కాబట్టి ఏదో విధంగా ఇస్తే కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయని చెప్పని కొన్నిటిని, మరి కొన్ని అంతరించిపోతాయని చెప్పని కొన్నిటిని బ్యాన్ చేశారు కదా వీటిల్లో. ఇప్పుడు పాషాణాలని, సైనైడ్స్ అని ఇట్లాంటి వాటిని చాలా వరకు తక్కువ మోతాదులో వాడుతున్నారు. ఇంకా జంతు సంబంధం, వృక్ష సంబంధం, పంచభూతాల్లో ఉన్న ప్రతి పదార్థాన్ని చేసేవారు అనమాట. ఓకే. సో అంటే ఇప్పుడు ఆయుర్వేదం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ దాన్ని తప్పుగా యూజ్ చేయడం వల్ల
సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటున్నారు. అంతే అమ్మా, కరెక్ట్ అయింది, చాలా బాగా అర్థం చేసుకున్నాను. ఓకే. సో అంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్కి ఆయుర్వేదంలో మనకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సార్? అంటే ఏమైనా ఇప్పుడు కొన్ని ట్రీట్మెంట్కి కూడా కాస్ట్లీ ట్రీట్మెంట్స్ వల్ల కూడా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గవు. అలాంటి వాటికి కూడా ఆయుర్వేదంలో ఏమైనా క్యూర్ జరుగుతుందంటారా? ఇప్పుడు ఆయుర్వేదం ఇక్కడ అనగానే మనము బాగా అర్థం చేసుకోవాల్సింది, మన పంచభూతాల నుండే మన శరీరం తయారైంది. అలాగే ప్రకృతిలో పంచభూతాలతో వచ్చే పదార్థాలతోనే మనం శరీరాన్ని బాగు చేసుకోవాలి. ఇక వేరే మార్గం ఏమి లేదు. దీనికి ఏవేవో మనము వెతుక్కొని ఇంకేదో వాళ్ళు ఏదో మందులు వాడతారు, వాళ్ళు ఏదో కెమికల్స్ వాడతారు, ఇంకెవరో ఏదో వాడతారని ఇవన్నీ చెప్తున్నారు. దీనికంటే ఒక బేసిక్ సూత్రం ఏంటంటే, రోగాలు ఎందుకు వస్తాయి, ఈ రోగాల కారణాలు మనం కనుక చూసినట్లయితే ఆయుర్వేద శాస్త్రం మొత్తం శోధించితే మన యొక్క ఆహారము జీవన విధానమే చెప్పింది, ఇంకెక్కడో లేదు. మూడవది కర్మ, అంటే పుట్టుకతో వాడికి ఏదైనా సమ్ డిఫెక్ట్తో పుట్టగలిగాడంటే అది జెనెటిక్గా ఉండే ప్రాబ్లం. మరి జెనెటిక్గా ఉండేదాన్ని ఇప్పటికీ ఏమీ కరెక్ట్ చేసింది ఏమీ లేవు. అలా అంతే తప్ప మన ఆహారము జీవన విధానంలోని లోపాలతో వచ్చేదే తప్ప ఇంకా ప్రత్యేకం ఏమీ లేదు. అందుకని ఈ రోగాలు లేవు, రోగాలు రావని నేను చెప్తుంటా. ఎందుకంటే మీ ఆహార విధానము జీవన విధానం, ఆరోగ్య ధర్మాలు ఆహార ధర్మాలు వీటిని సక్రమంగా నేర్చుకుంటే తెలుసుకుంటే అసలు రోగం లేదు, రోగం రాదు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు జ్వరం రాకూడదండి, ఎప్పుడు ముక్కులో కారకూడదండి, ఎప్పుడు దగ్గు రాకూడదండి, ఎప్పుడు ఇలాంటివి అంటే జనరల్గా మనం ఎక్కువగా దగ్గు, జలుబు, రంప నొప్పులు, జ్వరాలు వీటితోనే ఇబ్బంది పడతాం. దీని తర్వాత ఇంకోటి వెళ్తాయి. అసలు బేసిక్ గా వచ్చే డిసీజ్ ఇవి డిజార్డర్స్. ఇప్పుడు మీరు ఎక్కడో బయట నీళ్లు తాగి దాన్ని అసలు అది బాగుందో లేదో తెలియదు, దాంతో బ్యాక్టీరియా ఉందా, వైరస్ ఉందా, పారాసైట్స్ ఉందా, ఏమున్నాయో చూడకుండా మీరు ఆ నీటిని తాగితే మీకు జలుబు చేసి దగ్గు వచ్చి తర్వాత జ్వరం వస్తే అది మీరు చేసిన తప్ప మీకు ఆల్రెడీ రోగాలు ఉన్నాయనేది చెప్పేయడమా, అంటే ఇది ఒక రోగం ఒకటి ఉంది అని దానికి మందులు ఎత్తుక్కోవడమా? ఏం చేయాలి? ముందు మనము అసలు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మంచి నీళ్లు మనం తాగుతుండేది మంచి నీళ్ళ కాదా, మన ఇమ్యూనిటీ పెరగడానికి మనం ఏం చేయాలి అంటే రోగనిరోధక శక్తి సరిపడినంత మీకు ఉందనుకోండి, అప్పుడు మీకు ఏ నీళ్ళు తాగినా మీకు ఇబ్బంది ఉండదు. మీలో సరిపడినంత రోగనిరోధక శక్తి లేకపోతే మీరు ఎక్కడో చిన్న మినరల్ వాటర్ బాటిల్లో కూడా ఇంకో కంపెనీ మారితే కూడా ఈరోజు జ్వరాలు, దగ్గులు, జలుబులు వచ్చేసే సందర్భాలు అయిపోయినాయి. సో ఇప్పుడు పిల్లలు పుట్టకపోవడం అనేది ఆడవారికి చాలా దేవుడు ఇచ్చిన ఒక పాపంలాగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే జన్మనివ్వడంలే కదా గొప్పతనం. సో అలాంటి ప్రాబ్లంతో ఫేస్ చేసే వాళ్ళకు కూడా ఆయుర్వేదంలో ఏమైనా క్యూర్ జరుగుతుందంటారా? ఆయుర్వేదంలో అద్భుతమైన మందులు ఉన్నాయండి, అద్భుతమైన చికిత్సా విధానం ఉంది. ముందు వీళ్ళ యొక్క ఎగ్స్ కూడా ప్రొడక్షన్ సరిగా లేనంత స్థాయికి వాళ్ళు తెచ్చేసుకోవడం, చాలా మంది మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ కూడా సరిపడినంత లేకపోవడం, అంత దారుణమైన పరిస్థితి తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారే తప్ప ఇంకా వాళ్ళ ముందు మొదట తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇంట్లో చెప్పేటోళ్ళు కూడా లేరు. చిన్న పిల్లలకు ఫ్రీక్వెంట్గా జ్వరం వస్తూ ఉంటే, దగ్గు జలుబు వస్తూ ఉంటే వెళ్ళి యాంటీబయాటిక్లు వాడుకునే దానిలోకి అలవాటు పడ్డాం తప్ప అసలు ఇది ఎందుకు వస్తుందనే ప్రశ్న ఎవరికీ లేదు. ఇలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, తప్పు ఎక్కడ జరుగుతోంది అక్కడ ఆలోచించగలిగితే బాగుంటుంది. అలాగే సంతానంలో కూడా పిల్లలయ్యేదాకా వాళ్ళు చాలా నియమాలు పాటించాలి. ఒక అమ్మాయి పుట్టి నేను ఒక 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చేస్తే హాస్టల్లో పడేస్తేనో లేకపోతే నేను ఎక్కడో బయట వాళ్ళు స్వతంత్రంగా మంచి జాబ్ చేస్తూ ఇన్కమ్ వస్తుంటే వెళ్ళి ఆర్డర్లు పెట్టుకొని ఆర్డర్లు పెట్టుకొని ఆ జొమాటోలతోనో స్విగ్గీలతోనో తింటున్నారు అనుకో, అక్కడ మీ ఇంట్లో మీరు వండుకోవాలంటే ఎంతో శుద్ధి ఎంతో చేస్తే గానీ మీకు ఆ క్వాలిటీ రాదు. బయట ఎవరో అమ్ముకోవడానికి చేసిండే వాటితో ఎక్కడ ఎంతవరకు క్వాలిటీ ఉంటుంది? ఇంకోటి ఏంటి, ఈ రోజుల్లో అయితే అంతా వ్యాపారత్వం అయింది. అంటే మనకి ఇప్పుడు చివరికి వెల్లుల్లిపాయలు కూడా మనకు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాడుకోవాల్సిన పరిస్థితి ఇదే ఉంది. వెల్లుల్లి వాసనే ఉండట్లేదు, ఉల్లిలో ఉల్లి వాసనే ఉండట్లేదు. ఇట్లాంటివి తింటే మరి వాళ్ళకి పిల్లలు ఎక్కడ పుడతారు? ఎందుకంటే మీరు వాడే వెల్లుల్లి తీసుకెళ్ళి మళ్ళీ నాటితే అది మొలకెత్తగలిగి మళ్ళీ పెరగలిగితే మంచి చెట్టు అయ్యి మళ్ళీ ఇంకా ఇంకో 10 వెల్లుల్లి గడ్డలు తయారు చేయగలిగితే అది మంచి ఒరిజినలే. మరి అవే పెరగట్లేదు. మీ ఇంట్లో మీరు ఇప్పుడు పండించే వంకాయలు తీసుకెళ్ళి పండిన వాటిని గింజలతో మీరు మళ్ళీ పండించి చూడండి, అవే పడట్లేదు. మరి వాటికే ప్రొడక్షన్ లేనప్పుడు అలాంటి వాటి తినప్పుడు మీలో ప్రొడక్షన్ ఎక్కడొస్తుంది చెప్పండి? కరెక్ట్ సార్, ట్రూ, కరెక్ట్ చెప్పారు.
సో ఇప్పుడు నార్మల్ చాలా మంది డాక్టర్స్ ఏమంటారంటే ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ ఆయుర్వేద మెడిసిన్ యూజ్ చేయకూడదు, దానివల్ల మీకు రిజల్ట్ రావట్లేదు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా దానివల్లే వస్తున్నాయని చాలా వింటూ ఉంటాం. సో దానికి ఏం చెప్తారు అంటే అలాంటి మెడిసిన్ యూజ్ చేసినప్పుడు ఆయుర్వేద మెడిసిన్ ట్రీట్మెంట్ చేయకూడదు అంటారా? కాదు, ఇప్పుడు అబద్ధాలు 1,00,000 ఉంటాయండి, నిజం ఒకటే ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే సహజ సిద్ధంగా పిల్లలు పుడతారు అంతే, దానికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ తీసుకుంటేనే మందులు వాడితేనే పుట్టేది ఏమీ లేదు. దానికి ఈ ట్రీట్మెంట్ కరెక్టా, ఆ ట్రీట్మెంట్ కరెక్టా, ఇది చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కాదు. ముందు వీళ్ళ యొక్క ఏం ఆహారం తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోవాలి, సరైన నియమాలు పాటించుకోగలిగితే అసలు ఎవ్వరికీ సంతానం కలగకపోయే అవకాశాలు లేవు. ఇప్పుడు రకరకాల వాటిలో కెమికల్స్ అన్ని కలిపిండే ఫుడ్ తిన్నప్పుడు, ఇంకా ఇప్పుడు మనకి ఇంకా కొంతమంది పిల్లలు కాకుండా చేయడానికి ఏం చేయాలో ప్రయత్నాలు చేసే ఇవన్నీ మనకు పెడుతున్నారు. ఇంకా దీని గురించి చెబుతూ పోతే ఇంకా అదంతా మతాలకు సంబంధించి రకరకాల సంబంధించి ఎక్కడికి వెళ్తాయి. ఇలాంటివి చేసి వాళ్ళకు ఆ రిప్రొడక్షన్ అనేది లేకుండా చేయగలిగే పరిస్థితి తీసుకొచ్చేస్తున్నారు. పిల్లలు కరెక్ట్గా అసలు పీరియడ్సే సరిగా రావడం లేదు కదా లేడీస్కు. ఇప్పుడు 40% PCOD సమస్యలు ఉంటున్నాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది 60 to 70% ఉంటుంది అమ్మాయిల్లో. మరి ఎక్కడ అవుతారండి? అంటే మనకు 27 రోజులకు ఒకసారి స్త్రీలకు పీరియడ్స్ అనేది వస్తుంది. అంటే అది మన నక్షత్రాలకు కనెక్ట్ అయి ఉంటుంది. మనం 27 నక్షత్రాలు, వీళ్ళకి ఈసారి ఏ నక్షత్రంలో పీరియడ్ వచ్చిందో, మెచ్యూర్ అయితే ఏ నక్షత్రంలో మెచ్యూర్ అయిందో అదే నక్షత్రంలో మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ పీరియడ్ వస్తుంది. అలాంటి రోజులు పోయి ఇప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు, దానికి టైం డేట్స్ లేకుండా ఉన్నాయి. ఆ సిమ్టమ్స్ తెలిసేవి, ఇప్పుడు పీరియడ్ వచ్చే సిమ్టమ్స్ కూడా చాలా మంది తెలియట్లా. ఒకవేళ వస్తే కడుపులో నొప్పి, ఇక చాలా మందికి వైట్ డిశ్చార్జ్, దానికోసం కొన్ని టాబ్లెట్స్ వాడడం, ఆ టాబ్లెట్ల వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్లు రావడం. ఇప్పుడు పీరియడ్లో పెయిన్ వస్తే మెన్స్ట్రువల్ సైకిల్లో ఏం చేయాలని తెలియదు, వెళ్ళి ఒక పెయిన్ కిల్లర్ వేస్తున్నారు, లేదంటే ఇంజెక్షన్ వేస్తున్నారు. ఇది చాలు వాళ్ళ యొక్క రిప్రొడక్టివ్ మెకానిజం అంతా మొత్తం పాడైపోవడానికి. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి ఆయుర్వేదంలో మెడిసిన్. అవునండి, అన్నిటికీ ముందు ఆయుర్వేదంలో జీవన విధానము, ఆహార విధానం చాలా ముఖ్యమండి. అవన్నీ ఒక నియమాల రూపంలో నేనైతే ఒక లిస్ట్ అన్ని ఇచ్చేస్తుంటాను. నా యొక్క ప్రిస్క్రిప్షన్ ప్యాడ్లోనే మొత్తం అంతా ప్రింట్ అయి ఉంటాయి. ముందు ఇవి పాటించండి, ఆరోగ్యంగా ఉంటారు. ఇవి సరిగా పాటించండి, మందులు ఇప్పుడు ఇస్తాం, మీకు ఏదైనా సరైన రిజల్ట్ వస్తే మీ అదృష్టం, లేకపోతే మీ దురదృష్టం అనుకోండి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆహార విధానాన్ని మార్చుకోలేరు, వాళ్ళకు ఈ నియమాలు పాటించలేరు. ఎక్కడో కొంతమంది వాళ్ళలో ఇలాంటి సమస్యలు రావడం లేదు. ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్లకు ఎలాంటి సమస్యలు రాకుండా సహజసిద్ధంగా సంతానం కలగడం కావచ్చు, ఆరోగ్యంగా ఉండడం కావచ్చు, ఏ జబ్బులు రాకుండా ఉండడం కావచ్చు అనేది ఉందండి. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.